ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్సైట్ను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈ ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రారంభించారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. హైదరాబాద్లోని నిమ్స్లో కోవాక్సిన్ కు 3వ దశ మానవులపై క్లినికల్ ట్రయల్స్ ఈరోజు ప్రారంభమైంది. శిక్షణ నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నేడు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బైపాస్ వెబ్సైట్ను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈ ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన భవిష్యత్తులో 58% మంది జనాభా నగరాల్లో నివసిస్తారని, భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో సహా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణం లేఅవుట్లకు సులభతరంగా వేగంగా అనుమతులు ఇవ్వడం కోసం ఈ వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 43,000 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 82,49,000కు పైగా చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,45,000కు పైగా ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 502 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంతవరకు రాష్టంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,57,876కు పెరిగింది. ఇదిలా ఉండగా నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత మృతుల సంఖ్య 1,407గా నమోదైందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 91,54,263 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. 1,056 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కూడా హెల్త్ బులెటిన్ పేర్కొంది. హైదరాబాద్లోని నిమ్స్ లో కోవాక్సిన్ కు 3వ దశ మానవులపై క్లినికల్ ట్రయల్స్ ఈరోజు ప్రారంభమైంది. ఈ 3వ దశ ట్రయల్స్ లో 600 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇస్తారని, వారిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటారని నిమ్స్ వైద్య బృందం తెలిపింది. 1వ దశ 2వ దశ ట్రయల్స్ లో వాలంటీర్లకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆ 2 దశలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పవచ్చు. 2021 ఫిబ్రవరి కల్లా వ్యాక్సిన్ ను తీసుకురావాలని యోచిస్తున్నట్టు భారత వైద్య పరిశోధనా మండలి తెలియజేసింది. శిక్షణ నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు వొకేషనల్ కోర్సులకు, పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వడం తక్షణ అవసరమని అన్నారు. 21వ శతాబ్దంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అవిద్య, అశాంతి వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి యువత పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఏఆర్ న్యూస్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికా రంగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నవంబర్ 16న పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ పత్రికా దినోత్సవంపై ఏర్పాటు చేసిన వెబినార్లో ఆయన మాట్లాడారు. టీఆర్పీ విధానాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలోనే ఒక నివేదికను సమర్పిస్తుందని జవదేకర్ చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు, జర్నలిస్టులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా నిస్వార్థ సేవలు అందజేస్తోందని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 మొబైల్ టీంలను ఏర్పాటు చేసి కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నామని, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ పట్ల దూరంగా ఉండవచ్చని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ ఆకాశవాణి ప్రతినిధికి తెలియజేశారు. నేను డాక్టర్ మనోహర్, యాదాద్రి భువనగిరి జిల్లా కోవిడ్-19 నోడల్ ఆఫీసర్. కోవిడ్ నియంత్రణలో అన్ని నివారణ చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ కూడా మాస్కులను ధరించడము, ఏమన్నా సిమ్టమ్స్ దగ్గు, జ్వరం అట్లా ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడము, ఇటువంటి చేస్తే నివారించడానికి అవకాశం ఉంది. దేశీయంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూనే అంతర్జాతీయంగా దేశాల మధ్య సమన్వయం, సహకారంతో భారత్ వ్యవహరిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న డెక్కన్ డైలాగ్ 3వ సదస్సును ఆయన ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా సహకారం పెరిగిందన్నారు. ప్రపంచ జనాభాకు అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో భారత్ శక్తివంచన లేకుండా సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ కు హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్లను మహిళల్లో కాంతిరేఖలు నింపాయని వరంగల్ అర్బన్ భీమదేవరపల్లి మండలానికి చెందిన విఘ్నేష్ భారత్ ఏజెన్సీ పంపిణీదారు రజత్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ పథకం వల్ల చాలా గ్రామాలు పొగరహిత గ్రామాలుగా తీర్చబడ్డాయని ఆమె ఆకాశవాణితో అన్నారు. నా పేరు రజిత గోపాల్ రెడ్డి. నేను బీందర్పల్లి మండల కేంద్రంలో గ్యాస్ డీలర్ గా పనిచేస్తున్నాను. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 3,000 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేయడం, పొగరహిత గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 58 శాఖలు నిర్వహిస్తున్నారని, ప్రాంగణంలో పరిశుభ్రత, శానిటైజేషన్, మంచినీటి సౌకర్యం, విద్యుత్ అవసరాలకు ఇతర సౌకర్యాలు కల్పించడానికి జిల్లా అధికారులందరూ తమ వంతు సహకారం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను కోరారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్సైట్ను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈ ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రారంభించారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.